మనలో చాలామంది సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మనం షాపులో కొనొచ్చు, ఆన్లైన్ అంటే OLXలో కానీ క్విక్కర్లో కానీ చాలామంది కొంటూ ఉంటారు. అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సెకండ్ హ్యాండ్ మొబైల్స్ తీసుకునేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీరు షాపులో కొనేటప్పుడు పాటించినా పాటించకపోయినా మీరు ఆన్లైన్లో కొనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఆన్లైన్లో కొనేటప్పుడు వాళ్ళు మీకు అమ్మే వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో తెలియదు. అదే షాపు వాళ్ళు అనుకోండి, మీరు కూతురుతో దూరంలోనే ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసు, వాళ్ళకంటూ ఒక షాప్ ఉంటుంది కాబట్టి మనం ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్ళి వాళ్ళని అడగొచ్చు. సో ఆన్లైన్లో కొనేటప్పుడు మాత్రం నేను చెప్పే ఇవన్నీ గమనించి ఆ తర్వాత మీరు కొనుక్కోగలరు. OLXలో క్విక్కర్లో మొబైల్ పెట్టి అమ్మేవాళ్ళు చాలా వరకు ఫేక్ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళ మొబైల్స్ని అమ్మేస్తారు. ఇందులో చాలా కారణాలున్నాయి. కొంతమంది థెఫ్ట్ అంటే దొంగ మొబైల్స్ అమ్మేవాళ్ళు కానివ్వండి, లేదంటే మొబైల్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే అమ్మేసేవాళ్ళు ఇలాంటి ఫేక్ క్రియేట్ చేసి అమ్ముతూ ఉంటారు. అలాగే వాళ్ళు వాళ్ళ ఇళ్ళ కాడో లేకపోతే వాళ్ళకి తెలిసిన ప్లేస్లోనో వీటిని ఎవరో మనకు పబ్లిక్ ప్లేస్లోనో లేకపోతే ఎక్కడికో రమ్మంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఆ మొబైల్ ఇచ్చేసి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. తర్వాత మనం వాళ్ళకి కాల్ చేస్తే అవి స్విచ్ ఆఫ్ వస్తుంటాయి. సో వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అందుకని చెప్పి మీరు ఎప్పుడైనా సరే మొబైల్ కొనేటప్పుడు పర్సన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీరు ఆ మొబైల్ కొనేటప్పుడు ఆ మొబైల్ తాలూకా మొత్తం బిల్లు, బాక్స్, ఇయర్ ఫోన్స్, ఛార్జర్ అన్ని కంప్లీట్ ఉందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఆ మొబైల్ అమ్మే వ్యక్తిది ఐడి, అంటే ఆ మొబైల్ అమ్మే వ్యక్తి ఐడి కార్డు కానివ్వండి, లేదా ఓటర్ కార్డు కానివ్వండి, లైసెన్స్ కానివ్వండి, లేదా ఆధార్ కార్డు కానివ్వండి, ఏదో ఒకటి మీరు జిరాక్స్ తీసుకోవడం, లేదా మీ దగ్గర ఉన్న ఫోన్తో దాన్ని ఫోటో తీసుకొని మీ దగ్గర పెట్టుకోవడం చేయాలి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు మీకు దొంగ మొబైల్ అమ్మినట్టయితే రేపొద్దున మీకు సిమ్ వేసిన తర్వాత మీకు పోలీస్ కేసు అని అయ్యి ప్రాబ్లం అవుతుంటాయి. అలాంటప్పుడు మీ దగ్గర ఈ ఐడీస్ ఉంటే మళ్ళీ మీరు వాళ్ళని పట్టించేయవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య ఆన్లైన్లో అంటే మీకు ఈ క్విక్కర్ కానివ్వండి లేకపోతే OLXలో కానివ్వండి ఐరన్ మొబైల్స్ని చాలా తక్కువలో పెట్టి అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది చాలా తక్కువలో పెడుతుంటారు. కొత్త మొబైల్స్, యూజ్డ్ మొబైల్స్ కూడా కాదు, మీకు చాలా తక్కువకి ఇస్తూ ఉంటారు. మనకు మార్కెట్ ప్రైస్ 50,000 ఉంటే వీళ్ళు 20,000కి ఇస్తాం, 25,000కి ఇస్తాం అంటుంటారు. సో వాటిని అస్సలు నమ్మమాకండి. ఎందుకంటే మీకు వీటిలో కాపీడ్ అని చెప్పి దొరుకుతుంటాయి. మీకు యాపిల్లో కానీ శాంసంగ్లో కానీ ఐఫోన్ 6 కానివ్వండి, 6+ 6S ప్లస్ వీటిలో, ప్లస్ శాంసంగ్లోకి వచ్చేసరికి S6 కానివ్వండి, S6 ఎడ్జ్ కానివ్వండి, లేకపోతే Note 5 కానివ్వండి, Note 4 కానీ వీటిలో కాపీడ్ అంటే మీకు యాజ్ డీజ్ గా మీకు ఒరిజినల్ కి డూప్లికేట్ కి తేడా తెలియకుండా రిలీజ్ చేస్తారు. వీటిని కొంచెం మొబైల్ మీద అవగాహన ఉన్న వాళ్ళు పసిగట్టొచ్చు, కానీ అవగాహన లేని మాత్రం దీన్ని గమనించడం చాలా కష్టం. సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఇలాంటి ఆఫర్లన్నీ పెట్టి వాటిని కూడా అమ్మేస్తుంటారు. సో ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే, ఇలాగే ఐరన్ మొబైల్స్ ని తక్కువకి ఇచ్చేస్తామని చెప్పి చెప్పగానే మనం ఆతృతగా అది కొనేద్దామని డబ్బులు తీసుకుని వెళ్తాము. సో అలాగే వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఊరు చివరికో ఎక్కడికో రమ్మని చెప్తారు. అక్కడికి మనం వెళ్ళినప్పుడు మన మీద దాడి చేసి మన దగ్గర ఉన్న డబ్బులతో పాటు బంగారం కానీ పర్స్ కానీ ఏమైనా ఉంటే లాక్కొని వెళ్ళిపోయే బ్యాచ్ కూడా తయారైంది. సో అందుకని మీరు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా నేను కలవాలనుకుంటే మాత్రం 2-3 వెళ్ళండి. అలాగే పబ్లిక్ ప్లేస్ లో అంటే బస్ స్టాండ్ కానీ లేకపోతే ఇలా పార్క్స్ కానీ అంటే పబ్లిక్ గా ఉండే ప్లేస్ లోనే మీరు మీట్ అయ్యి ఆ వస్తువుని మొత్తం గమనించి కొనుక్కోగలరు. అలాగే మీకు హైయర్ రెండ్ మొబైల్స్ మీరు కొనాలనుకుంటే మాత్రం ఎందుకని మంచిది, మీరు షాప్ వాళ్ళకి చూపించి, మీ దగ్గరలో ఏదైనా సెల్ ఫోన్ షాప్ ఉంటే లేదా మీకు తెలిసిన వాళ్ళ సెల్ ఫోన్ షాప్ ఏదైనా అక్కడ చూపించి కొనడం చాలా మంచిది. ఎందుకంటే అవి వేలల్లో ఉంటాయి కాబట్టి మీకు అనవసరంగా నష్టం జరుగుతుంది ఒకవేళ మీకు తెలియకుండా కొన్నట్టయితే. అందుకని మీరు కొనేటప్పుడు ముందుగా ఒకసారి షాప్ వాళ్ళు చూపించడం చాలా మంచిది. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ కొనేటప్పుడు మనం వాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో వాటి గురించి కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే, మొదటిగా నాకు ఈ మధ్య కాలంలో చాలా వరకు ఫోన్ కాల్స్ కానివ్వండి లేకపోతే మెసేజెస్ కానీ వస్తున్నాయండి. యాపిల్ మొబైల్స్ తెలియక చాలా మంది ఇలాగే సెకండ్ హ్యాండ్స్ ఆన్లైన్ లో కొనేస్తున్నారు. సో అలా కొనేటప్పుడు వీళ్ళు చాలా మంది గమనించింది ఏంటంటే, అందులో iCloud ఈ iCloud అనే దాంట్లో మనకి సైన్ అయ్యి ఉందో లేదనేది చూసుకోవాలి. సో అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను యాపిల్ మొబైల్ గురించి చెప్పబోతున్నాను. యాపిల్ మొబైల్ మనం తీసుకునే ముందు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. యాపిల్ మొబైల్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మీరు ఆ స్క్రీన్ లాక్ ఆఫ్ చేస్తుందో లేదో చూసుకోండి. స్క్రీన్ లాక్ వేస్తుంటే స్క్రీన్ లాక్ తీసి ఇమ్మనండి, ఆ తర్వాత చెక్ చేసుకోండి. స్క్రీన్ లాక్ లేదు మర్చిపోయామంటే మాత్రం అసలు తీసుకోమాకండి, ఎందుకంటే మనం చెక్ చేయాల్సింది చాలా ఉంటుంది. సో స్క్రీన్ లాక్ తీసిన తర్వాత మనం చెక్ చేయాల్సింది ఏంటంటే, ముందుగా సెట్టింగ్స్ లోకి వెళ్దాం.
సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ iCloud మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ iCloud అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. సో ఈ iCloudలో అక్కడ లాగిన్ అయి ఉందో లేదో చూసుకోండి. అక్కడ ఆల్రెడీ ఈమెయిల్ ఐడి ఉంటే మాత్రం దాన్ని రిమూవ్ చేసి ఇమ్మని చెప్పాలి. ఎందుకంటే ఈ ఆల్రెడీ మెయిల్ ఐడి ఉంటే మాత్రం ఇది ఫుల్ సెక్యూర్లో ఉంటుంది. మీరు తర్వాత ఈ మొబైల్ కొన్న తర్వాత పేపర్ వెయిట్కి తప్పితే మీకు మొబైల్ దేనికి పనికిరాదు. అందుకని ముందుగా ఇది చూసుకోండి. వాళ్ళు సైన్ అవుట్ చేయకుండా లేదు మీకు అది సాఫ్ట్వేర్ ద్వారా ఫ్లాష్ చేస్తే పోతుంది అని చెప్తే మాత్రం అస్సలు నమ్మమాకండి. ఎందుకంటే దానికి సొల్యూషన్ అనేది లేదు. ముందుగా అది తీయించేయండి. తర్వాత మీ టచ్ ఎంత స్పీడ్గా పనిచేస్తుంది అనేది అదొకటి చూసుకోండి. ఎక్కడైనా లైన్స్ ఏమైనా కట్ అవుతున్నాయేమో ఆ ద్వారా తెలుస్తుంది. తర్వాత డైలర్ ప్యాడ్లోకి వెళ్ళి డైల్ చేసి మొత్తం బటన్స్ అన్ని డైల్ అవుతున్నాయో లేదో మొత్తం చూసుకోండి. ఎక్కడైనా ట్రాక్ కట్టింగ్ అయి ఉంటే మా డిస్ప్లే ట్రాక్, సో ఈ బటన్స్ అక్కడక్కడ టచ్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత అవుట్ గోయింగ్ కాల్ చేయాలి. ఆ అవుట్ గోయింగ్ కాల్ ద్వారా స్పీకర్ మైక్ ఎలా ఉందనేది తెలుస్తుంది. తర్వాత మీకు అవుట్ గోయింగ్ కాల్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే ఆఫ్ అవుతుందో లేదో మీరు గమనించాలి. ఇక్కడ ఇలాగా డిస్ప్లే మనం చెంప దగ్గర పెట్టుకుంటే డిస్ప్లే ఆఫ్ అవ్వాలి. అంటే పైన సెన్సార్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో దాని ద్వారా తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇది ఒకటి తెలుసుకోవచ్చు. తర్వాత మీరు ఏం తెలుసుకోవాల్సింది కెమెరా. సో కెమెరా ఎలా పనిచేస్తుంది అనేది మీరు కెమెరా ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. సో ఈ కెమెరా ఎలా పనిచేస్తుంది అనేది ఒకటి తెలుసుకోవాలి. బ్యాక్ కెమెరా ఇప్పుడు నేను ఓపెన్ చేశాను. సో అలాగే ఫ్రంట్ కెమెరా కూడా బాగుందో లేదో అనేది మీరు చెక్ చేసి చూసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా రెండు ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ తర్వాత మ్యూజిక్ ప్లేయర్లోకి వెళ్ళి మీరు సాంగ్స్ అవి ప్లే చేసి స్పీకర్ సౌండ్ ఎలా వస్తుంది, గేరగా వస్తుందో లేదా ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు మొబైల్ ఏ రకంగా హీట్ ఎక్కుతుంది, అంటే హెవీగా హీట్ ఎక్కుతుందా లేకపోతే లోగా హీట్ ఎక్కుతుందా. మామూలుగా మొబైల్ ఐఫోన్స్ అనేవి అంత తొందరగా హీట్ ఎక్కువ. కొంచెం హెవీగా హీట్ ఎక్కుతుందంటే ఖచ్చితంగా దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే అంత తొందరగా హీట్ ఎక్కుతుంది. ఇంకోటి బ్యాటరీ పర్సంటేజ్ కూడా మనం చెక్ చేస్తున్నప్పుడు ఎలా ఉందనేది అది కూడా చూసుకోవాలి. బ్యాటరీ పర్సంటేజ్ తగ్గుతుందో లేదో కూడా మనం చెక్ చేసుకోవాలి. అలాగే మొబైల్ చుట్టూ ఏమైనా డెంట్స్ ఉన్నాయా, డిస్ప్లే ఏమైనా కొంచెమైనా పైకి లేసి ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. అలాగే ఇయర్ ఫోన్స్ కూడా గుచ్చి వస్తున్నాయో లేదో టెస్ట్ చేయాలి. అలాగే లౌడ్ స్పీకర్ కూడా మీరు ఆన్ చేసి లౌడ్ స్పీకర్ కూడా కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ మీకు మొబైల్ కింద 2 స్క్రూస్ కనబడతాయి. సో ఆ 2 స్క్రూస్ ఓపెన్ చేసి ఉందో లేదో కూడా చూసుకోవాలి. ఇవన్నీ మీరు ఖచ్చితంగా గమనించే యాపిల్ మొబైల్ అనేది కొనాలి. అలాగే నేను చెప్పినట్టుగా మీరు iCloud అనేది మాత్రం ఖచ్చితంగా చూసి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు వీలైతే సెల్ ఫోన్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళి ఒకసారి చెక్ చేస్తే ఇంకా మంచిది. మరొకటి మీరు యాపిల్ మొబైల్ కొనేటప్పుడు అది ఏ జనరేషన్తో తెలుసుకోవాలంటే నా పాత వీడియోని మీరు చూసి అది ఏ జనరేషన్ అని తెలుసుకొని కొనుక్కోవచ్చు. యాపిల్ మొబైల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ గురించి చెప్పుకుందాం. ఆండ్రాయిడ్ మొబైల్ కూడా ఇందాక నేను చెప్పినట్టుగానే అన్ని ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. సేమ్ దానిలాగే దీనికి కూడా సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ర్యామ్ ఎంతో దాని మొబైల్లో ఉండే ఇంటర్నల్ మెమరీ ఎంతో కూడా మనం చూసుకొని తీసుకోవాలి. వీటికి కూడా బ్యాటరీ చెకింగ్ కానీ మొబైల్ హీటింగ్ కానీ దానికి చెప్పినట్టుగానే చూసుకోవాలి. ముందు స్టోరేజ్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఎంత జీబీ కనిపిస్తుందో అది ఇంటర్నల్ మెమరీ. సో అది ఒకటి చూసుకోవాలి. తర్వాత దీంట్లో మనం కొనుక్కునేటప్పుడే ముందు ఒకసారి మెమరీ కార్డ్ ఆప్షన్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూసుకోవాలి. అలాగే సిమ్ కార్డ్స్ కూడా వేసి సిమ్ కార్డ్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి మీకు దీని ర్యామ్ ఎంత ఉందనేది తెలుసుకోవాలనుకుంటే అప్లికేషన్స్ అని ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి సో ఈ అప్లికేషన్స్లోకి వెళ్ళి అప్లికేషన్స్ మేనేజర్లోకి వెళ్తే మీకు ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది డౌన్లోడెడ్ SD కార్డు రన్నింగ్. అక్కడ మన ర్యామ్ ఎంత అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే ఒక్కొక్క ఆండ్రాయిడ్ మొబైల్స్కి ఒక్కొక్కలాగా ఉంటుంది సిస్టమ్. సో దీనికి వచ్చేసరికి ఆప్షన్స్ ఇలా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూసారు కదా మీరు 1.3 GB సిస్టమ్ ఆక్యుపై చేసింది. యాప్స్కి 570 MB యాప్స్కి ఆక్యుపై చేసింది. మిగిలింది 800 MB దాకా మిగిలింది. సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఇది 3 GB ర్యామ్ అని అర్థం అవుతుంది మనకి. సో ఈ విధంగా మనం తీసుకునే మొబైల్లో ర్యామ్ ఎంత, స్టోరేజ్ ఎంత చూసుకోవాలి. మొత్తం ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆండ్రాయిడ్ మొబైల్స్లో IMEI నెంబర్. సో ఈ IMEI నెంబరు మనం *#06# కొట్టంగానే మనకి ఇలాగా IMEI నెంబర్ కనబడుతుంది. సో ఇక్కడ మీరు గమనించాలి IMEI నెంబర్లు కరెక్ట్గా ఉన్నాయి లేదా, సీరియల్ నెంబర్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా మీరు ఇక్కడ గమనించి తీసుకోవాలి. IMEI నెంబరు దాని మీద మీరు తీసుకునే మొబైల్ మీద IMEI నెంబరు, అలాగే బాక్స్ మీద IMEI నెంబర్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. అలాగే మనకు అమ్మే వాళ్ళ ID ప్రూఫ్స్ అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాలన్నమాట. ఈ మొబైల్స్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి మనం చెక్ చేసుకోవడానికి. దాని హార్డ్వేర్ చెకింగ్కి కానీ,
ఆపరేట్ చేయడం కానీ కొన్ని కోడ్స్ ఉంటాయి. సో అవన్నీ ఈ వీడియోలో చెప్తానికి మనకి లెంత్ సరిపోదు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మరో వీడియో చేసి మీకు చెప్తాను. సో ఈ రోజుకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.